Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the Jalebis lesson. So here, the Hanish Bhai is explaining how like he was. See, I went up to the signal and returned smiling, but I could not find courage to pick up the rock. అంటే నేను సిగ్నల్ దగ్గరికి అయితే వెళ్ళాను, బట్ దాన్ని వచ్చి మళ్ళీ ఆ రాక్ ని ఎత్తి చూసేంత ధైర్యం అయితే నాకు లేదు. సో అండ్ వాట్ ఇఫ్ ద కాయిన్స్ వర్ నాట్ దేర్? సపోజ్ అక్కడ కాయిన్స్ లేకపోతే నా పరిస్థితి ఏంటి? సో వి కాంట్. సో బట్ దెన్ ఐ థాట్ వాట్ ఇఫ్ దే వర్, అంటే ఉన్నా ఏం చేయాలి, లేకున్నా కూడా ఏం చేయాలి? ఇఫ్ దే వర్, సో వాట్ వీ కెన్ డూ, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్, అంటే ఉన్నా ఏం చేయాలి, లేకపోయినా కూడా ఏం చేయాలి అనేసి చెప్తుంటే ఫైనలీ ఆఫ్టర్ సేయింగ్ దట్ బిస్మిల్లా when I filled up the rock, filled up అంటే ఎత్తడం అనేది చెప్పచ్చు ఇక్కడ. filled up అంటే ఎత్తడం. this big hairy worm got up. hairy worm అంటే ఏంటంటే ఎర్త్వర్మ్. మనం పెద్దదిగా ఒక ఎర్త్వర్మ్ అనేది ఆ యొక్క బండ కింద నుంచి రావడం జరిగింది. సో అండ్ కర్లింగ్ అండ్ ట్విస్టింగ్ ట్వింగల్ టువర్డ్స్ మీ, అంటే కర్లింగ్ చూడడానికి విచిత్రంగా, అలాగే నా రింగల్ అంటే చుట్టుకుంటూ రావడం. సో ఇట్స్ టువర్డ్స్ మీ అంటే ఏంటి, నాకు నేరుగా వస్తుంది అనేసి ఇక్కడ చెప్పడము. సో ఐ స్క్రీమ్డ్ అంటే గట్టిగా అరవడం. స్క్రీమ్డ్ ఈజ్ నథింగ్ బట్ అరవడం. సో అండ్ ran away the once again and touched the signal. గట్టిగా అరచి తొందరగా మళ్ళీ వెళ్ళి నేనేం చేస్తున్నాను, ఐఎమ్ టచింగ్ ద సిగ్నల్. సో దెన్ ఐజ్ క్రాలింగ్ ఆన్ మై హ్యాండ్స్, చూడండి, క్రాలింగ్ ఆన్ మై హ్యాండ్స్ అండ్ నీస్ ఐ రీచ్డ్ ద ట్రీ. So and I reached the tree. I tried my best not to let my eyes stray towards the rock. బట్ నేను ఎంత స్పీడ్ గా అక్కడికి వెళ్ళినా కూడా, బట్ మళ్ళీ అక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే ఆ రాక్ కింద అసలు ఉంటుందో లేదో కూడా అసలు అయితే నమ్మకం లేదు. సో బట్ ఐ పిక్డ్ అప్ మై బ్యాగ్ అండ్ వాజ్ అబౌట్ టు లీవ్. అంటే ఏమని అర్థము? పిక్డ్ అప్ అంటే ఇలా తీసుకోవడం, బ్యాగ్ ని తీసుకొని ఇలా తగిలించుకొని ఏం చెప్తున్నాడు అంటే అబౌట్ టు లీవ్, నేను ఇంకా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి. సో హ్యాడ్ టు టుక్ వన్స్ అగైన్ అట్ ద రాక్. మళ్ళీ ఒకసారి అంటే ఐ వాంట్ టు లుక్ వన్స్ అగైన్ అంటే ఒకసారి ఇలా చూస్తున్నాడు. సో వాట్ ఐ సా దేర్, ఐ సా ఎ మిస్టర్ వామ్ కొలైడ్ ఆన్ ఇట్ ద కంఫర్టబుల్లీ స్టేరింగ్ అట్ మీ. స్టేరింగ్ అంటే లుకింగ్, స్టేరింగ్ అంటే ఇక్కడ మీనింగ్ లుకింగ్. అక్కడ ఏముంది, ఆ యొక్క వర్మ్ మాత్రమే అంటే ఎర్త్వర్మ్ మాత్రమే అక్కడ ఉంది. ఆ హనిస్ట్ బాయ్ చూడడం అనేది జరిగింది. సో ఐ వాక్డ్ అవే థింకింగ్ టుమారో ఐ విల్ బి యాజ్ అ వజూ, అంటే ఇక్కడ నేను నాకు అర్థమైనంత వరకు రేపు వచ్చి నేను ఇక్కడ వజూ చేస్తాను. అలాగే and as a wear clean clothes and come here from morning to noon I will be keep reading the namaz, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను నమాజ్ అనేది రీడ్ చేస్తాను ఇక్కడ అనేసి చెప్తున్నాడు. సో ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ అల్లా డజంట్ గివ్ మీ 4 రూపీస్, అంటే అయినా కూడా అల్లాహ్ అసలు 4 రూపీస్ ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను. సో ఐ విల్ బి ఫోర్స్డ్ టు లర్న్ హౌ టు స్ట్రైక్ బార్గెయిన్స్ టు మేక్ డీల్స్ విత్ హిమ్, అంటే తనతో నేను బార్గెయిన్స్ కూడా చేస్తాను. అంటే నాకు డబ్బులు కావాలి, నాకు ఇవ్వాలి అనేసి కూడా నేను మాట్లాడడం అనేది చేస్తాను. అలాగే నెక్స్ట్ వన్ ఏమని చెప్తున్నాడు అంటే ఆఫ్టర్ ఇఫ్ అల్లాహ్ డజంట్ గివ్ మీ మై 4 రూపీస్ దెన్ హూ విల్, అంటే ఆ డబ్బులు దేవుడు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎవరు ఇస్తారు, ఎవరైనా ఇవ్వగలరా నాకు? సో అలాగే దట్ డే వెన్ ఐ రిటర్న్ హోమ్, ఎప్పుడైతే నేను ఆ రోజు ఇంటికి వచ్చానో, సో అపరెంట్లీ ఫ్రమ్ మై స్కూల్ అండ్ యాక్చువల్లీ ఫ్రమ్ ద రైల్వే స్టేషన్, అంటే మళ్ళీ స్కూల్ నుంచి వస్తున్నానని అందరూ అనుకుంటున్నారు. బట్ ఇక్కడ చూడండి, ఐ వాస్ హాట్, నేను అక్కడ కనిపించాను. సో ద రిపోర్ట్ ఆఫ్ మై అబ్సెన్స్ హ్యాడ్ రీచ్డ్ హోమ్. అబ్సెన్స్ అంటే ఆబ్సెంట్, నేను ఈ స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్ళేసి వచ్చాననేసి ఇంటి నుంచి అంటే స్కూల్ నుంచి రిపోర్ట్ అనేది ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇట్స్ యూజ్లెస్ టు రిలేట్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అది మీకు కూడా బాగా తెలుసు. సో వెల్ వాట్ ఎవర్ హ్యాపెన్ బట్ అప్ టు ద 7th or 9th standard I kept wondering. బట్ ఏం జరిగింది కానీ, బట్ నేను 7th 8th స్టాండర్డ్ ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు అయితే జరిగాయి. అల్లా మియన్ హ్యాడ్ సెంట్ మీ 4 రూపీస్ దట్ డే. సో బట్ ఆ రోజే నాకు అతను 4 రూపీస్ పంపించడం అనేది జరిగింది. సో వాట్ హార్మ్ కుడ్ బి హ్యాస్ పాసిబిలీ కాజ్డ్ ఎనీవన్, అంటే ఎవరైనా కూడా మనకు హెల్ప్ చేస్తున్నట్లయితే ఇఫ్ ద before the honest boy didn't get the 4 rupees, right? After he will get the 4 rupees. So what he said,
and would provide all the asking that a man would be even today living next like a vultures. అంటే ప్రతి ఒక్కటి దేవుడే సహాయం చేసినట్లయితే మన మనుషులు అనే వాళ్ళు ఉన్నా కూడా వేస్ట్ అనేసి ఇక్కడ చెప్పడం అని జరిగింది. అలాగే దేవుడే అక్కడ నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక పక్షులకి గూడు కట్టుకోవడం అనేది దేవుడైతే నేర్పించలేదు కదా. దే కెన్ లర్న్ దెమ్ సెల్ఫ్ సేమ్ ద క్రోస్ అండ్ వుడ్ నాట్ హ్యావ్ లర్న్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ జిలేబీస్. అలాగే ఒక మనిషి తనకు తానుగా ఏదైనా పని చేయాలి కానీ వేరొకరి మీద డిపెండ్ అవ్వకుండా తనే ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకోవాలనేసి మనం ఇక్కడ ఈ యొక్క హార్నెస్ బై చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఈ లెసన్ లో తీసుకున్నట్లయితే, so in this lesson we can see the already we have completed the 3 parts. In the 3 parts if you have any doubt please comment us. Thank you one another.